సరే ఇప్పుడు ఇజ్రాయెల్ గారు మీ ప్రధాన వాదన ఏంటి? మనం లైవ్ డిబేట్ లో మీరు నవీన్ అనే వ్యక్తికి అన్యాయం జరిగిందని చెప్పారు. అసలు ఎందుకు జరిగింది అనే విషయం పైన రాకేష్ గారు కూడా క్లారిటీ ఇచ్చారు. ఓకే, ఇదే లైవ్ లో సరే ఇప్పుడు సిబిఐ విచారణ జరపాలని అంటున్నారు కదా, చాలా అన్యాయం జరిగింది, అవకతవకలు జరిగాయని అంటున్నారు కదా. సరే ఇదే డిబేట్ లో మీరు లైవ్ లో అడగండి, అసలు సిబిఐ విచారణ జరిపించాలి, అవకతవకలు జరిగాయనే దానిపైన మీ దగ్గర ఆధారాలు ఉన్నాయా? ఆధారాలు ఉంటే వాళ్ళు చూపించండి. జనసేన కానీ టీడీపీ కానీ మాట్లాడతారు, చూపించండి. ఒకవేళ ఆధారాలు ఉంటే చూపించండి, ఆధారాలు ఉంటే చూపించండి. ఎటువంటి అవకతవకలు జరిగాయి, ఎంతమంది స్టూడెంట్స్ మీ దగ్గరకు వచ్చి చెప్పుకున్నారు, వాళ్ళ వీడియోస్ ఉన్నాయా, కొన్ని వాళ్ళు మాట్లాడిన వీడియోస్ ఏమైనా ఉన్నాయా, వాళ్ళు వింటారు. ఎస్, అన్యాయం జరిగినప్పుడు ప్రభుత్వాన్ని ప్రశ్నించాలి. వీళ్ళ దగ్గర వాళ్ళ హాల్ టికెట్ నెంబరే లేదు. నేను అదే చెప్తా ఉన్నా. నవీన్ అనే కుర్రోడు కొంచెం మీ వాయిస్ లో కొంచెం మీ వాయిస్ లో చెప్తాను, ఆయన సైలెంట్ కూడా చెప్పండి. ఓకే ఓకే, అడగండి ఇజ్రాయెల్ గారు. రాకేష్ గారు పూర్తిగా క్వశ్చన్ ఏంటో మనం విందాం, చెప్పండి. మేడం, మొన్న డిఎస్సి రాసినటువంటి అభ్యర్థుల్లో 56 మంది మా నాయకుడి దగ్గరికి, జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళిన వాస్తవం చూసారా లేదా? అది కూడా మీకు వీడియోలు కావాలా? నెక్స్ట్ డిఎస్సి ఉన్నటువంటి కన్వీనర్లు మార్చి మీరు ఎస్సీ ఎస్టీ కన్వీనర్ని ఎందుకు మరి కార్యక్రమం చేశారు? ఓకే, డిఎస్సి అంటే డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిషన్ చేయాలి. మీరు రాత్రి పైనుంచి ఆర్డర్స్ ఎలా తీసుకొచ్చి జిల్లాతో సంబంధం లేకుండా ఎలాగ తీసుకొచ్చారు? అదే విషయంగా డిఎస్సి డైరెక్టర్ ని ఎందుకు మరి మీరు బాధ్యతల నుంచి తప్పించారు? తప్పించి మళ్ళీ ఎస్సీఆర్టీ డైరెక్టర్ కి బాధ్యతలు ఎందుకు ఇచ్చారు? 1-2 సార్లు మీరు మెరిట్ లిస్టులు ఎందుకు మార్చారు? అసలు మీరు మెరిట్ లిస్ట్ ని డిస్ప్లే చేశారా లేదా? దీని సమాధానాలు చెప్పండి. జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి 56 మంది అభ్యర్థులు వెళ్ళారా లేదా? మా బోర్డు చెప్పుకున్నారా లేదా? గోల్డ్ మెడల్ చూపించారా లేదా? దాని సమాధానం చెప్పండి. ఓకే, అయిపోయిందా? రాకేష్ గారు ఆన్సర్ చేయండి. మాట్లాడమంటారా? మాట్లాడండి. జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి 56 మంది విద్యార్థులు వెళ్ళలేదు. అందులో కేవలం 9 మంది మాత్రమే డిఎస్సి విద్యార్థులు ఉన్నారు. ఏదైతే 9 మంది విద్యార్థులు ఉన్నారో 9 మంది విద్యార్థులకు సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు 26 ప్రశ్నలు సంధించడం జరిగింది. వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున 26 ప్రశ్నలకి 55 సమాధానాలు కూటమి ప్రభుత్వం తరఫున అధికారులు బహిరంగంగా ప్రెస్ మీట్ పెట్టి ప్రతి క్వశ్చన్ కి ఆన్సర్ సువివరంగా ఇవ్వటం జరిగింది. వీళ్ళు సంతృప్తి చెందకుండా దాని మీద కోర్టుకు వెళ్ళటం జరిగింది. కోర్టు ఇమీడియట్ గా మీరు వేసిన పిల్లు తప్పు అని చెప్పి కుట్టేయటం జరిగింది. అది అక్కడతో సద్దుమణిగిపోయి అటకెక్కిన మాట వాస్తవం. దీన్ని ఈ రోజు ఎక్కడో ఢిల్లీలో ధర్మేంద్ర ప్రధానమంత్రి అని ఒకే ఒక్క కారణం, గారు మీరు అడిగారు, నేను చెప్తా నిజంగా ఒకవేళ అక్కడ అవకతవకలు జరిగి ఉంటే కోర్టు కూడా కూటమికి అనుకూలంగా తీర్పు ఇవ్వదు కదా, మీకే సపోర్ట్ చేసేది కదా. నష్టపోయిన స్పోర్ట్స్ అభ్యర్థులు మాట్లాడతారు కానీ మీరెందుకు మాట్లాడుతున్నారు అనే విషయంపైన కోర్టు కూడా మిమ్మల్ని ప్రశ్నించింది. నేను అదే అంటున్నా. ఇప్పుడు కోర్టు అనుకూలంగా ఎవరికి తీర్పు ఇచ్చింది? డిఎస్సీలో అవకతవకలు జరగలేదని ఇచ్చింది, అయిపోయింది. అక్కడి వరకు కాసేపు ఆగుదాం. ఇప్పుడు దాదాపు 4-5 రోజుల నుంచి జగన్మోహన్ రెడ్డి కంపెనీ డ్రామాలు వేస్తుంది కదా. ఈ డిఎస్సీ విద్యార్థులు బయటికి ఎందుకు రాలేదు? నేను ఒకటే ప్రశ్న అడుగుతా ఉన్నా. జగన్మోహన్ రెడ్డి కంటే పార్టీలు వేసుకొని వాళ్ళ పార్టీ నాయకులు బయట తిరుగుతున్నారు తప్ప ఈ డిఎస్సీ విద్యార్థులు ఎక్కడైనా సరే నియోజకవర్గాల్లో 590 ఎక్కడైనా సరే మీ డిఎస్సీ విద్యార్థులు పాల్గొన్నారా? పాల్గొంటే ఏ విద్యార్థి ఏ పిహెచ్సి దయచేసి చెప్పండి. నేను అడుగుతున్నా కదా చెప్పమని. ఎవరు వాళ్ళకి లేని నొప్పి మీకేంటండి? వాళ్ళకి లేని నొప్పి మీకేంటంటున్నా? మీరు రాజకీయాలు చేయటానిక ఇవన్నీ మీరు రాజకీయ పబ్బం గడుపుకోవడానికే. డిఎస్సీ విద్యార్థులు బయటికి రావట్లేదు. డిఎస్సీ విద్యార్థులు పలానా తప్పు జరిగిందని బయటికి రావట్లేదు. వాళ్ళు ఎక్కడ పాల్గొన్నారా? ఈ రోజు కేవలం +70 నాయకులందరూ ఈ పార్టీలో ఊడిపోయే నాయకులు. ఇజ్రాయెల్ గారు ఏం చెప్తున్నారు విందాం. ఇజ్రాయెల్ గారు మళ్ళీ ఒక్కసారి రిపీట్ చేయండి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజల పక్షము, ప్రతిపక్షము. ప్రజల పక్షాన్ని మేము పోరాటం చేస్తాము. ఎవరికి అన్యాయం చేసినా, అన్యాయం జరిగినా మేము పోరాటం చేస్తాము. మీకు దమ్ము ధైర్యం ఉంటే సిబిఐ ఎంక్వైరీ చేయండి. మీకెందుకంత భయం?
మీ దగ్గర తప్పు లేదు కదా, మీరు మీరు రియాలిటీగా చేశారు కదా, ప్రాపర్ గా చేశారు కదా. ఏజెంట్ సిబిఐ ఎంక్వైరీ మీకు తెలుసండి, చూద్దాం తమ్ముంటే మీకు భయం ఎందుకు కొరకలాడిపోతున్నారు. చేయండి సిబిఐ ఎంక్వైరీ. కృష్ణవేణి గారు ఓకే, ఇప్పుడు వైసీపీ సిబిఐ ఎంక్వైరీ చేయాలి, జరిగిన అవకతవకల్ని బయట పెట్టాలంటున్నారు. సరే, కూటమి ప్రభుత్వం ఏం చేస్తుంది? సిబిఐ విచారణ జరిపిస్తుందా? నిజంగా కూటమి ప్రభుత్వం తప్పు చేయనప్పుడు ఆ విచారణ జరిపి నిరూపించుకుంటారా? సార్ మేడం శ్రీదేవి గారు వీళ్ళు చేసినటువంటి ఆరోపణలకి సిబిఐ ఎంక్వైరీ చేసి ఇప్పుడు మేము ఇచ్చినటువంటి ఉద్యోగ కల్పన చేసినటువంటి 16,347 మంది జీవితాన్ని అంధకారంలోకి నెట్టాల్సినటువంటి అవసరం కూటమి ప్రభుత్వానికి లేదండి. ఎందుకంటే ఇలా గాలి పార్టీ వాళ్ళు గాలి ఆరోపణలు ఎన్నో చేస్తారు. ఒక్క ఆరోపణ కూడా నిజంగా దిగ్గు ఇజ్రాయెల్ గారు మీరు అడిగిన దానికి ఆన్సర్ చేస్తున్నారు. వినండి వినండి ఇజ్రాయెల్ గారు, పూర్తిగా వినండి. కృష్ణవేణి గారు ఏం చెప్తున్నారు, కూటమి ప్రభుత్వం ఏం చేస్తుంది? మీరు సిబిఐ ఎంక్వైరీ చేయాలని అంటున్నారు, వాళ్ళు చేయాలా వద్దా అనేది ఆన్సర్ చేస్తున్నారు. వినండి. అదే అదే మేడం ఇంకో విషయం ఏంటంటే ఆల్రెడీ శాఖకు సంబంధించినటువంటి మేడం కూడా ఈ రోజు చెప్పడం జరిగింది. ఏంటంటే అధికారిక వెబ్సైట్ లో ఉన్నాయి, మీరు వెళ్ళి చెక్ చేసుకోండి. ఏ హాల్ టికెట్ నెంబర్, ఇప్పుడు రాజేష్ గారు చెప్పినట్టు కూడా హాల్ టికెట్ నెంబర్ పట్టుకొని మీరు చెక్ చేసుకోండి అని చెప్పడం జరిగింది. ఆల్రెడీ మనకి ప్రైమ్ లైన్ డిబేట్ లోనే గతంలో కూడా రాజుగారి డిబేట్ లో కూడా చెప్పడం జరిగింది. అక్కడ లైవ్ లోనే చెక్ చేయడం జరిగింది. అది ఫేక్ వైసీపీ వాళ్ళు చేస్తున్నటువంటి ఆరోపణలను నిరూపించడం జరిగింది. పదే వీళ్ళు ఆరోపణలు చేస్తున్నారంటే నిజంగా స్టఫ్ అయినటువంటి ఒక సబ్జెక్ట్ ను తీసుకొని వచ్చి వీళ్ళు రాజకీయ రచ్చ చేస్తున్నారు తప్ప ఇక్కడ ఎలాంటి నిజాలు లేవు. ఇంకో విషయం ఏంటంటే ఈ నవీన్ అనేటువంటి వ్యక్తి ఏ వ్యక్తి అయితే ఉన్నాడో ఆ వ్యక్తి క్వాలిఫై అయినటువంటి మాట నిజం. దాని గురించి 30 మిస్ కాల్ మేడం అక్కడ భవిష్యత్తుల జీవితాలతో విద్యార్థుల యొక్క జీవితాలతో ఆడుకోవద్దు. ఇవాళ బిఎస్సీలో ఉద్యోగాలు సాధించినటువంటి వ్యక్తులు అనేక మార్లు వాళ్ళు స్టెప్ బై స్టెప్ ఎన్నో టెస్టులు రాసిన తర్వాత ఈ రోజు ఉద్యోగాలు సాధించారు. దయచేసి ఆ కుటుంబాలని ఒక రకంగా నిజంగా అన్ని రకాలుగాని కూడా స్థిరపడడానికి ఒక అవకాశం ప్రభుత్వం కల్పించింది. తీసుకెళ్లి దీన్ని మీరు రాజకీయ రచ్చ కోసమో మీ వైసీపీ పార్టీ భవిష్యత్తు ఉనికి కోసమో దయచేసి నిరుద్యోగుల జీవితాలతో ఆటలాడొద్దు. మీరు 3 రోజులు కూడా రోడ్డెక్కి నిరాహార దీక్ష చేసినా మీ వైసీపీ నాయకులు తప్ప అక్కడ విద్యార్థి సంఘాల నుంచి కానీ నిరుద్యోగుల నుంచి కానీ ఎటువంటి మద్దతు మీకు లభించకపోవడానికే మీరు చేసినటువంటి ఆరోపణలో ఎలాంటి నిజం లేదని ప్రజలు గ్రహించారు. దయచేసి ఇలాంటి చిల్లర పాలిటిక్స్ కాకుండా అయినటువంటి పాలిటిక్స్ చేస్తే మాత్రం ప్రజలు కూడా ఎంతో కొంత హర్షిస్తారు. ఎందుకంటే ప్రతి దానికి రోడ్డెక్కి రచ్చ చేయడమే కాకుండా నిజంగా రాష్ట్ర నిర్మాణంలో కానీ రాష్ట్ర భవిష్యత్తు గురించి కానీ ఆలోచించేటువంటి వ్యక్తులైతే అభివృద్ధి సంక్షేమం 2 కళ్ళుగా పనిచేస్తున్నటువంటి ఇవాళ కూటమి ప్రభుత్వానికి సపోర్ట్ గా నిలవాలి తప్ప ఇలాంటి మీ రాజకీయ భవిష్యత్తు కోసం మీ రాజకీయ నిరుద్యోగులందరూ రోడ్లు ఎక్కితే ఇవాళ విద్యార్థుల జీవితాలతో మాత్రం ఆడుకోవద్దని మాత్రం మేము కూటమి ప్రభుత్వం చేస్తున్నాం. రాకేష్ గారు మేడం నేనేమంటానంటే ఎమ్మెల్సీ గారు ఎక్కడో కన్ఫ్యూజ్ అవుతున్నారు. ఎందుకంటే ఆయన ఎంతో కష్టపడి స్థానానికి వచ్చారు. ఆయన మీద గౌరవం ఉంది, గౌరవం లేకపోయినా ఆయన మీద మాకు గౌరవం ఉంది. సరే రాకేష్ గారు